హలో యూస్ సైకాలజీ బిట్స్ ఫర్ ఏపీడిఎస్సి కోహెల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించినది. ఏ దశ? మూడవ దశ, నాలుగవ దశ, ఒకటవ దశ, రెండవ దశ. ఒకటవ దశ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అభ్యసనం. ఆప్షన్స్ పెరుగుదల, స్మృతి, అనుభవము, పరిపక్వత. ఆప్షన్ 3 అనుభవము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, వైగాట్స్కీ ప్రకారం స్వగత భాషణం దీనిపై ఉద్దేశించబడినది. పిల్లల అహంకేంద్రీకృత వికాసం, పిల్లల స్వీయ మార్గదర్శనం, పిల్లల స్వీయ సాక్షాత్కారము, పిల్లలకు తల్లిదండ్రుల నిర్దేశం. ఆప్షన్ 2 పిల్లల స్వీయ మార్గదర్శనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరఃపాదాభిముఖ వికాసం సూచిస్తుంది. నాభి నుండి తలకు, పాదం నుండి నాభికి, తల నుండి పాదానికి, కేంద్రం నుండి ఇతర భాగాలకు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతం: పరిశీలన అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇందులో 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం గురించిన ప్రతిపుష్టి, ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ, అభ్యాసకులకు వారి పాల్గొనుట, అవగాహన మొదలైన వాటి గురించి ప్రతిపుష్టి, ఉపాధ్యాయులకు వారి బోధన గురించిన ప్రతిపుష్టి. ఇందులో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలల్లో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఇంటి భాష, బహుళ భాషలు. ఇంటి భాష ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంఏ =CA అయినా ఐక్యూ = 120, 90, 100, 110. ఇందులో ఆప్షన్ 3 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్